హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్గా రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్ బేస్ పైన క్లర్క్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 12th బేస్ పైన ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే లైబ్రేరియన్, పీఈటీ, టీజీటీ, కౌన్సిలర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 10th క్లాస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 19,900 రూపీస్ అయితే మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది క్లర్క్ పోస్టులకు సంబంధించి. అలాగే 12th బేస్ పైన ల్యాబ్ అసిస్టెంట్లకు చూసుకుంటే 39,525 రూపీస్ శాలరీ రావడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా పోస్టులకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పూర్తి డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అది యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నోటిఫికేషన్లోకి వచ్చినట్టయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్: రెగ్యులర్ బేసిస్, కాంట్రాక్ట్ బేసిస్, టెంపరరీ బేసిస్లో మనకి వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఈ బేస్లో అయితే మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వాలిఫికేషన్ బేస్లో ఫస్ట్ వచ్చేసి మనం పీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి చూసుకుందాం ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు డిగ్రీ బేస్ పైన, ఇంటర్ బేస్ పైన, 10th బేస్ పైన పోస్టులు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్కి మీకు అప్లికేషన్ అప్లై ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. పీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి రెగ్యులర్ బేసిస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకటే ఒక పోస్టు ఓబీసీకి సంబంధించి 47,600 రూపీస్ శాలరీ, డిఏ, మెడికల్ అలవెన్స్, టీపీటీ ఇవి అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది 50%. దానికి సంబంధించిన సబ్జెక్ట్లో అయితే మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. దాంతోపాటు బీఈడి కూడా ఉండాలి. 21 to 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు మాస్టర్స్ డిగ్రీలో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి దీనికి సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించి. దాంతోపాటు మనకి రిమైనింగ్ చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు బీఈడి కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఇది లేకపోతే ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరు దీనికి ఎలిజిబుల్ అయితే దీనికి అప్లికేషన్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ మరీ ఓవర్గా అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ పీజీటీ ఫిజిక్స్ సంబంధించి చూసుకుంటే రెగ్యులర్ బేసిస్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఒకటే ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 47,600 రూపీస్ శాలరీ ఉండడం జరుగుతుంది. డిఏ, మెడికల్ అలవెన్స్, టీపీటీ సేమ్ అలవెన్సెస్. క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50% మార్క్స్ తోటి అయితే దానికి సంబంధించిన సబ్జెక్టులు ఉండాలి. దాంతోపాటు బీఈడి కూడా ఉండాలి. 21 to 40 ఇయర్స్ లోపల వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి అయితే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి చూసుకుంటే రెగ్యులర్ బేసిస్ ఒకటే ఒక పోస్ట్ ఎస్సీకి సంబంధించి 47,600 రూపీస్ శాలరీ, అలవెన్సెస్ సేమ్. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ లేకపోతే ఎంసీఏ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 50% అయితే మార్క్స్ వచ్చి ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే ఎంఈ, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. దాంతోపాటు బీఈడీలో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే ఇవన్నీ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది, ఇది చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పీజీటీ బయాలజీకి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి రెగ్యులర్ బేసిస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకటే ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 47,600 సేమ్ శాలరీ, సేమ్ అలవెన్సెస్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండాలి. దాంతోపాటు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. బీఈడి కూడా ఉండాల్సి ఉంటుంది. 21 to 40 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. మాస్టర్స్ డిగ్రీలో 50% ఉన్న దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీఈడి కూడా దీనికి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ 50% మార్క్స్ తోటి. ఇది లేకపోతే ఇక్కడ ఆర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఉన్నా మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీలో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టీజీటీ సోషల్ సైన్స్ సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్లో ఇవ్వడం జరిగింది. ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 69,595 రూపీస్ అయితే మనకి శాలరీ ఉండడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. 50% మార్క్స్ తోటి అయితే మీరు పాస్ అయి ఉండాలి రిలవెంట్కి ఈ సబ్జెక్ట్కి సంబంధించి. దీంతోపాటు బీఈడి కూడా ఉండాల్సి ఉంటుంది. మినిమం 21, మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపల వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ లేదా హానర్స్ డిగ్రీలో 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి కన్సర్న్ సబ్జెక్టుకి సంబంధించి. దాంతోపాటు బీఈడి
ఇది లేకపోతే ఫ్రెండ్స్ మనకి 50% మార్క్స్ తోటి బీఈడీలో 50% మార్క్స్ డిగ్రీ ఫ్రమ్ ఎన్సీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ తోటి ఉండాలి. ఇది లేకపోతే ఫ్రెండ్స్ మనకి 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడీ లేదా ఎంఈడి ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఇది లేకపోతే 1 year బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 50% అయితే మార్క్స్ కంపల్సరీ ఉండాలి ప్రతి దాంట్లో 50%. అండ్ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఫ్రెండ్స్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి పర్సంటేజ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లారిటీగా అయితే అన్ని చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టీజీటీ సోషల్ సైన్స్ సంబంధించి టెంపరరీ బేసిస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒక పోస్ట్ ఎస్టీకి సంబంధించి 69,595 రూపీస్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అయితే మీరు చేసి ఉండాలి. 50% అయితే దానికి సంబంధించిన రిలవెంట్ సబ్జెక్ట్లో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. దాంతోపాటు మనకి బీఈడి కూడా ఉండాల్సి ఉంటుంది. మినిమం 21 years, మ్యాక్సిమం 35 years లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే ఫ్రెండ్స్ మనకి బ్యాచిలర్ లేదా హానర్స్ డిగ్రీ 50% మార్క్స్ తోటి కన్సర్న్ సబ్జెక్ట్లో పాస్ అయిన పర్సన్స్ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి బీఈడి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా మనకి 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 50% మార్క్స్ తోటి పాస్ అయిన దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది లేకపోయినా మీకు 1 year బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 50% మార్క్స్ తోటి పాస్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా ఈ క్వాలిఫికేషన్ ఉన్న దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్లో 55% మార్క్స్ తోటి పాస్ అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయితే క్లారిటీగా చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు పీఈటీకి సంబంధించి ఫ్రెండ్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ దీనికి సంబంధించి చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒక పోస్ట్ 69,595 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మినిమం 21 years, మ్యాక్సిమం 35 years లోపల వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లైబ్రరీకి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 69,595 రూపీస్ అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. డిగ్రీ లేని వాళ్ళు ఫ్రెండ్స్ మనకి డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి ఎబిలిటీ టు కన్వర్స్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్లో అయితే ఫ్లూయెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవి ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం 21, మ్యాక్సిమం 35 years లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. డిజబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి ఉంటే దీనికి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే మీకు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కౌన్సిలర్కి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కాంట్రాక్ట్ బేసిస్లో ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 69,595 రూపీస్ శాలరీ. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ సైకాలజీలో బీఏ లేదా బీఎస్సీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది లేకపోతే ఫ్రెండ్స్ మనకి డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ ఇది చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏజ్ చూసుకుంటే మినిమం 21, మ్యాక్సిమం 35 years లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. డిజరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మ్యాండటరీ అయితే కాదు. ఇందులో మీకు ఏమన్నా ఉంటే చూసుకోండి. హెవీ ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది జాబ్ రానిక. నెక్స్ట్ మ్యూజిక్ టీచర్కి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ బేసిస్లో ఒక పోస్ట్ ఎస్సీకి సంబంధించి ఫిక్స్డ్ రెమ్యునరేషన్ 45,260 రూపీస్ పర్ మంత్ అయితే ఉండడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి హయ్యర్ సెకండరీ విత్ ఏ డిగ్రీ. ఇది లేకపోతే డిప్లొమా ఇన్ మ్యూజిక్లో చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం 21 to 35 years లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి పిఎం లేదా పీటీఐ ఇది ఓన్లీ ఫీమేల్కి సంబంధించి మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 45,260 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మినిమం 21, మ్యాక్సిమం 35 years ఫ్రెండ్స్. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కాంట్రాక్ట్ బేసిస్లో ఒక పోస్ట్ ఎస్టీకి సంబంధించి ఫిక్స్డ్ రెమ్యునరేషన్ 39,525 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్లో సైన్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అది లేకపోతే దానికి ఈక్వలెంట్ ఉన్న క్వాలిఫికేషన్లో ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. 18 to 50 years లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి నాలెడ్జ్ ఉంటే ఇంకా హెవీ ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది జాబ్కి రానిక. ఇది లేకపోయినా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది మ్యాండటరీ అయితే కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ ఓబీసీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 39,525 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్ లేకపోతే దానికి సంబంధించిన ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మినిమం 18 to 50 years లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అలాగే నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్
ఫిక్స్డ్ రెమ్యునరేషన్ 39,525 రూపీస్ అయితే పర్ మంత్ అయితే మనకి శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో సైన్స్ ఇది లేకపోతే దీనికి సంబంధించిన ఈక్వలెంట్ క్వాలిఫికేషన్లో ఈ సబ్జెక్ట్ ఉంటే మీరు దీనికి అప్లికేషన్ చేసుకోనికి ఎలిజిబుల్. మినిమం 18, మ్యాక్సిమం 50 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ రెగ్యులర్కి సంబంధించి ఒకటే ఒక పోస్ట్ ఎస్టీకి సంబంధించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 19,900 మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. డిఏ, మెడికల్ అలవెన్సెస్, టీబీటీ ఇవి కూడా మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 to 50 ఇయర్స్ లోపల వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. టైపింగ్ స్పీడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 40 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. దీంతో పాటు మనకి నాలెడ్జ్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో అయితే మీకు నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. నాలెడ్జ్ ఉంటే మాత్రం దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మనకి 10th పాస్ అయి ఉండాలి, 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ వచ్చి ఉండాలి, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి గ్రాడ్యుయేషన్ ఆర్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎక్కువ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు కన్వర్జెంట్ ఇన్ అకౌంట్స్, బుక్ కీపర్ ఎక్సెట్రా, ప్రొఫిషియంట్ ఇన్ కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్, విండోస్, పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, టైపింగ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా వచ్చి ఉంటే మీకు హెవీ ప్రిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది జాబ్ వచ్చి ఛాన్సెస్. ఇవి లేకపోయినా కూడా అప్లికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీనికి అప్లై చేసుకోనికి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ స్టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తుందో ఆ పోస్ట్ నేము, ఇక్కడ మీ నేము, ఇక్కడ ఫాదర్ నేము, మ్యారీడ్ ఉమెన్ అయితే అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళకి మ్యారీడ్ అయితే హస్బెండ్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ మీ కరస్పాండెన్స్ ప్రజెంట్ ఉంటున్న అడ్రస్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మెయిల్ ఐడి, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్. దాని తర్వాత ఇక్కడ 22 నవంబర్ 2025 కల్లా మీ ఏజ్ ఎంత, మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, జనరలా, ఏ క్యాస్ట్కి సంబంధించి ఉంటే ఆ క్యాస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్, ఇక్కడ మీ పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ పెట్టండి, లేదంటే అవసరం లేదు ఫ్రెండ్స్. ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ దీనికైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత క్వాలిఫికేషన్, మీరు ఏ క్వాలిఫికేషన్ బేస్ పైన దీనికి అప్లికేషన్ చేసుకుంటుంటారో అన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడైతే సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇయర్, దానికి సబ్జెక్టులు, ఇన్స్టిట్యూట్ నేము, పర్సంటేజ్, మీడియము ఇవన్నీ అయితే రాయాల్సి ఉంటుంది. 10th బేస్ పైన అయితే ఈ రో అయితే రాయాల్సి ఉంటుంది. ఇంటర్ బేస్ పైన, డిగ్రీ బేస్ పైన, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎనీ అదర్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏమైనా ఉంటే ఈ బాక్స్లలో అయితే మీరైతే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇందులో అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు మ్యారీడా, అన్మ్యారీడా ఇక్కడైతే మెన్షన్ చేయండి. అండ్ మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్, మీ స్పౌస్ నేమ్, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాళ్ళు వర్కింగ్ చేస్తుండ్రా, వర్క్ చేస్తే ఏం వర్క్ చేస్తుండ్రు, చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు అవి కూడా మెన్షన్ చేయాలి. దాని తర్వాత డేట్, ప్లేస్, క్యాండిడేట్ ఆఫ్ ద సిగ్నేచర్, ఎవరైతే అప్లై చేస్తుండ్రో వాళ్ళ సిగ్నేచర్. ఇవి 2 పేజెస్ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి దీంతో పాటు మీరు ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి స్టిక్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ స్టిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. 250 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మనకి 250 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డీడీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఝాన్సీ పేయబుల్ ఎట్ ఎస్బీఐ బుందేల్ఖండ్ యూనివర్సిటీ బ్రాంచ్ ఝాన్సీ ఉత్తరప్రదేశ్ 284128 బ్రాంచ్ కోడ్ వచ్చేసి ఈ బ్రాంచ్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన అయితే మీరైతే డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 22 నవంబర్ 2025 అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. డీడీ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ కూడా మీరు అప్లికేషన్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అటాచ్ చేసేసి మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పోస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పోస్ట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఝాన్సీ, పిఓ భగవత్పుర డిస్ట్రిక్ట్ ఝాన్సీ, యూపీ, పిన్ 284127 ఈ అడ్రస్కి వచ్చేసి పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మార్క్ షీట్స్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ వచ్చేసి డ్యూలీ అటెస్టెడ్ చేసేసి అయితే మీరైతే అటాచ్ అయితే చేయాల్సి ఉంటుందని మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పర్మనెంట్ రెగ్యులర్ బేసిస్లో ఉన్నాయి, మనకి రెగ్యులర్ బేసిస్, కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్, టెంపరీ బేసిస్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి జాబ్ అయితే మీకైతే ఇక్కడనే రావడం జరుగుతుంది. యూపీ అక్కడ మాత్రమే పర్మనెంట్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. ఇది వచ్చేసి మాత్రం అక్కడ మాత్రమే రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీనికి అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే దీనికి అప్లికేషన్ చేసుకోనిక చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.